కార్పొరేషన్లు చైర్మన్లు ఉన్నారు కానీ కేవలం కుర్చీలకు మాత్రమే పరిమితము. దానిలో నిధులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా ఇచ్చారు, కార్పొరేషన్ల ద్వారా కాదు. చాలామంది ఒక్క తాటిపైన మేము ఉన్నాము అని చెప్పడానిక ఈరోజు ఈ ర్యాలీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి నాయకులు కార్యకర్తలకు అసలు అందుబాటులోనే లేరు. ఎవరైనా కష్టాలు వచ్చినా పట్టించుకునే నాతుడే లేరు. ఎక్కడ పోయినారు ఈరోజు కనబడుతున్నారు. మీరు ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళని అడగండి. మీరైతే అందుబాటులో ఉన్నారండి. ఉన్నాను కదా, ఇప్పుడు కనపడినారు అంటే ప్రెస్ మీట్లలోనే. నీకు కనపడినకపోవచ్చు కానీ ప్రజలకు అందరూ కనపడుతున్నాం కదా. కనకదాస జయంతి ఉత్సవాలు అధికారికంగా ఈరోజు ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులైన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు. ఈడ శంకర్ నారాయణ గారు ఉన్నారు, అలాగే బిల్లే శివబాల గారు ఉన్నారు, గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు, అలాగే పామిడి వీరా గారు ఉన్నాడు. మండల స్థాయి నుంచి వివిధ సంఘాల నాయకులు, మెక్క కురువ సంఘమే కాదు కానీ రాజకీయంలో ఉన్న కురువులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి కనకదాస విగ్రహం వరకు ర్యాలీగా, బైక్ ర్యాలీగా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మంది శంకర్ నారాయణ గారు ఉన్నారు. సార్, ఈ జయంతి ఉత్సవాలు జరగడానికి ముఖ్యంగా మీరే కారణము. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిగా ప్రభుత్వం తరపున జయంతి ఉత్సవాలు చేశారా అని విన్నాం, నిజమేనా? భక్త కనకదాస కర్ణాటక రాష్ట్రంలో మరి బీదర్ జిల్లాలో జన్మించి మరి ఆ రోజుల్లోనే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వెనుకబడిన వారు ఉన్నారో ఆ జాతుల్లో చైతన్యం తీసుకొచ్చి మరి ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి ఆలయంలో అతనికి ప్రవేశం దొరక్కపోతే మరి గుడి వెనకల నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించి శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకొని మరి ఆయన వెనక్కు తిరిగి గుడి వెనక్కి ఇప్పుడు కూడా వెళ్తే అక్కడ ఉడిపిలో కనకనగండి అని మరి వెనకల భక్త కనకదాసు నిలబడి కూర్చున్నది. మరి శ్రీకృష్ణుడి వెనక్కి తిరిగిన మరి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ కనకనగండి అని అక్కడ ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ఉంది. మరి అంతటి మహాశక్తి కలిగి అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక మంచి కవిగా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడుగా మరి ఆ రోజుల్లోనే ప్రసిద్ధిగాంచినటువంటి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 15-20 సంవత్సరాల పైగా కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా కురుబలు జనాభా కలిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో కనకదాస జయంతిని మరి అధికారికంగా నిర్వహిస్తూ ఈరోజు కర్ణాటకలో మరి వాల్మీకి జయంతి కానివ్వండి, అలాగే కనకదాస జయంతి కానివ్వండి, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన మహాకవులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి జయంతులను ఈరోజు అధికారికంగా కర్ణాటకలో జరిపే ఆనవాయితీ ఉన్నింది. మరి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం మరి వాల్మీకి జయంతికి కానివ్వండి, కనకదాస జయంతికి కానివ్వండి అక్కడ హాలిడే కూడా, సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. ఈరోజు కర్ణాటక అంతా సెలవు దినం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏవైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో ఆ వెనుకబడిన కులాలు కాదు, అవి వెన్నెముక కులాలని, బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరిగింది. ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మా కుల పెద్దలందరం కూడా మరి ఇదే విషయాన్ని మరి కర్ణాటకలో మరి ఏదైతే వాల్మీకి జయంతి, కనకదాస జయంతి అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారో ఈ విషయాలన్నీ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే మరి ఆ రోజు నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉంటూ మరి ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఏమైతే ఉందో ఆ రోజు 2019 నవంబరు నెలలో మరి
కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జూనియర్ కాలేజ్ మైదానంలో చాలా బ్రహ్మాండంగా మరి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ ఆనవాయితీని మరి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కనకదాస జయంతిని మరి రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు అధికారికంగా కనకదాస జయంతి నిర్వహించబడుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వల్ల జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 139 కులాలకు సంబంధించి కార్పొరేషన్లు, వెనుకబడిన కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ రోజు సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో వక్తలంతా చెప్పారు, మనం ఇది చరిత్ర, దీన్నెవరు రూపుమాపలేరు, దీన్నెవరు పాటించకుండా ఉండలేరని ఆ రోజు వక్తలంతా చెప్పారు. ఎందుకంటే మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కాబట్టి ఈరోజు సిగ్గుతో మంతంగా కార్పొరేషన్ల చైర్మన్లు ఫిలప్ చేస్తున్నారు. బీసీ కులాలకి కనకదాస జయంతిని కూడా ఈరోజు అధికారికంగా నిర్వహిస్తున్నారంటే అది మా ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఆనవాయితీగా రాష్ట్ర పండుగగా ఆ రోజు నిర్వహించడం మొదలుపెట్టామో ఈరోజు వాళ్ళకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు, మేము నిర్వహిస్తున్నాం రాష్ట్ర పండుగగాని. అది ఎవరు మొదలుపెట్టింది? అంతకుముందు మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? మరి ఈరోజు మరి ఈ జిల్లాలో మేము 2 సార్లు ఎంపీని, 2 సార్లు ఎమ్మెల్యేని, జిల్లా పరిషత్ చైర్మన్ అనే పెద్ద మనిషి ఎందుకు చేయించలేకపోయినాడు ఆ రోజు? ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ఆ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అప్పుడు ఎందుకు మరి కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా చేయలేదు అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలనే విషయం కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు. కార్పొరేషన్లు ఇచ్చినారు, కార్పొరేషన్లు చైర్మన్లు ఉన్నారు, కానీ కేవలం కుర్చీలకు మాత్రమే పరిమితము, దాంట్లో నిధులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏవైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందో బీసీ కులాలకు సంబంధించి ఆ కార్పొరేషన్ల ద్వారానే 1 కాదు 2 కాదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. నిధులే ఇవ్వలేదు. చేయూత పథకం, అమ్మఒడి పథకం, వెనుకబడిన కులాలకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ ఈ కార్పొరేషన్ల ద్వారానే వచ్చాయి. అంటే నవరత్నాల ద్వారా ఇచ్చారు, కార్పొరేషన్ల ద్వారా కాదు అంటున్నారు. నవరత్నాలైనా ఏవైనా కానీ అవి డిస్ట్రిబ్యూషన్ జరిగిండేది, పంపిణీ చేయబడింది కార్పొరేషన్ల ద్వారా అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దాదాపు 56 కార్పొరేషన్లు, ప్రతి కార్పొరేషన్లోనూ 13 మంది 14 మంది డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు ఆ రోజుల్లోనే దాదాపు ₹1,00,000 అలవెన్సులు అంతా జీతము, అలాగే డైరెక్టర్లకు జీతాలు, మరి ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత, గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కనకదాసి జయంతి సందర్భంగా గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, కురుగు సంఘం సంబంధించిన నాయకులందరూ కావచ్చు, చాలామంది ఒక్క తాటిపైన మేము ఉన్నాము అని చెప్పడానిక ఈరోజు ఈ ర్యాలీ. ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా కాలంలో వెనుకబడిన కులమైనటువంటి మా అందరికి కూడా ఆయన ఇచ్చినటువంటి గుర్తింపు కానివ్వండి, రాజకీయ ప్రాధాన్యం కానివ్వండి, ఆయన అందించినటువంటి స్ఫూర్తి కానివ్వండి, ఆయన చూపినటువంటి మార్గం కానివ్వండి, ఈరోజు వాటినంటనే స్ఫురణ చేసుకొని ఈరోజు మేమంతా కూడా కురుబ కులస్తులందరం కూడా ఆయన మా కులానికి అందించినటువంటి ఏదైతే చేయూత ఉందో, ఏదైతే ఆసరా ఉందో దాన్ని ఈరోజు మేమంతా గుర్తు చేసుకోవాలి. ఏదైతే గౌరవం మా కులానికి అందించాడో ఆ గౌరవాన్ని మేము గుర్తు చేసుకుంటూ మరి కనకదాస జయంతిని ఈరోజు మేమంతా కూడా గొప్పగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో, ఇందాకే మేము పెనుగొండ నియోజకవర్గంలో కూడా మరి కనకదాస విగ్రహానికి పూలమాలలు వేయడం, అక్కడ కూడా మరి ఘనంగా నిర్వహించడం, తర్వాత ఇక్కడ జిల్లా కేంద్రం ఉమ్మడి జిల్లా కదా, మొదటి నుంచి అనంతపురం జిల్లా కురుబ సంఘం పుట్టింది ఇక్కడ కాబట్టి అనంతపురం జిల్లా
కురుబలకి ఇది ఒక కేంద్రం కాబట్టి ఉమ్మడి జిల్లాకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కనకదాసును కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం కనకదాస చూపిన దారిలో కనకదాస చూపినటువంటి ఆశయాలు ఆయన కోరుకున్నటువంటి విధంగా మరి ఏదైతే అణగారిన వర్గాలకు మంచి చేయాలా అణగారిన వర్గాలని చైతన్యం చేయాలని ఏదైతే కనకదాసుడు భావించాడో ఆయన కీర్తనలు ఆయన పద్యాలు ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి కనకదాసునికి ఘనమైన నివాళులు అర్పించాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. సరే, ఈ ముఖ్యంగా ఈరోజు మీరందరూ ఈ పండుగ చేసుకోవడం చాలా సంతోషదాయకమని అందరూ అంటున్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి మీరు పెనుగొండ నియోజకవర్గమే కాదు, హిందూపురమే కాదు, ఎక్కడైనా కూడా ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి నాయకులు కార్యకర్తలకు అసలు అందుబాటులోనే లేరు. ఎవరైనా కష్టాలు వచ్చినా పట్టించుకునే నాతుడే లేరు. ఎక్కడ పోయినారు అని అక్కడక్కడ అంటున్నారు. మేమైతే ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నామో ఈరోజు కనబడుతున్నారు. ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళని అడగండి. అంటే మీరైతే అందుబాటులో ఉన్నారంట. నేను అందుబాటులో ఉన్నాను కదా. ఇప్పుడు కనపడినారు అంటే ప్రెస్ మీట్లలోనే నీకు కనపడినకపోవచ్చు కానీ ప్రజలకు అందరూ కనపడుతున్నాం కదా. కార్యకర్తలకు అయితే భరోసా ఇస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఆ భరోసా కరువైంది. వాళ్ళకు కూడా నిన్నలే మొన్న గోరెంట్లలో ఇదే ఒక కేసు పెడితే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడాం. అక్కడే మరి అక్రమమైన కేసు గురించి మరి పోలీసు వాళ్ళని కూడా మరి విచారణ చేయడం జరిగింది. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు భయపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కనకదాసు జయంతితో పాటు ఇంకా కూడా ఏ కార్యక్రమంలో అయినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఈరోజు కురువులంతా చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతమంది ఇక్కడ చూస్తున్నాం వచ్చారంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన అభిమానం ఉంది. కార్యకర్తలకు ఎప్పుడు వెన్నంటే ఉంటాం. ఏమైనా కేసులు ఏమైనా పెట్టినా తప్పకుండా వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తామంటూ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, గోరంట్ల మాధవ్ హౌస్.